లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. వేసవిలో ఆహారాలు త్వరగా పాడైపోతాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఆహారం సురక్షితంగా ఉంచేందుకు నిర్వహిస్తున్నారు. తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఈ ఆహారాలు చెడిపోకుండా ఉంటాయి. అయితే అన్ని రకాల ఆహారాలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. కానీ వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి అలాగే తింటున్నాం. దీనివల్ల వాటి రుచి, ఆకృతి, పోషక విలువలు మారిపోతున్నాయి. ఏ పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టకూడదో తెలుసుకుందాం. పుచ్చకాయ అంటే వాటర్ మిలన్. పుచ్చకాయ తేగానే తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టేవారు ఎంతోమంది. నిజానికి పుచ్చకాయ త్వరగా పాడవదు. అందుకే మార్కెట్లో కూడా పుచ్చకాయలను కుప్పలుగా పోసి 4-5 రోజుల పాటు అమ్ముతారు. కాబట్టి పుచ్చకాయను కొన్నాక ఫ్రిడ్జ్లో ఉంచాల్సిన అవసరం లేదు. అలా ఉంచడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోయి పోషక విలువలు తగ్గుతాయి. అందుకే పుచ్చకాయను రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి త్వరగా పాడయ్యే పండు కాదు. బొప్పాయిని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దాని రుచి, ఆకృతి మారిపోతాయి. తక్కువ ఉష్ణోగ్రత వద్ద బొప్పాయి పండుగ ప్రక్రియ నెమ్మదిస్తుంది. కాబట్టి బొప్పాయిని ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటే అది పూర్తిగా పండాక ముక్కలు చేయకుండా పెట్టాలి. బొప్పాయి ముక్కలను మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. లిచీలు వేసవిలో అధికంగా లభిస్తాయి. అవి తాజాగా ఉండేందుకు కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు. వీటిని పెట్టాల్సిన అవసరం లేదు. లిచీపై ఉన్న తొక్క మందంగా ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయి. అరటిపండ్లను ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు వాటి తొక్కలు నల్లగా మారిపోతాయి. అంతేకాదు అరటిపండ్లు పండాలన్నా, తాజాగా ఉండాలన్నా, రుచి మారిపోకుండా ఉంటే గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం ఉత్తమం. పైనాపిల్ను ఫ్రిడ్జ్లో నిల్వ చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా మృదువుగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల దాని సహజ రుచిని కోల్పోతుంది. గది ఉష్ణోగ్రత వద్ద పైనాపిల్ తాజాగా ఉంటుంది. మామిడి పండ్లను కూడా రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయడం పెద్ద పొరపాటు. చల్లని ఉష్ణోగ్రత వద్ద మామిడి పండ్లు పండే ప్రక్రియ నెమ్మదిస్తుంది. మామిడి పండ్లను పూర్తి రుచితో ఆస్వాదించాలంటే గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం మంచిది. అవకాడోలు కూడా ఫ్రిడ్జ్లో నిల్వ చేయకూడదు. ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రత ఈ పండ్లను మరింత దగ్గరగా చేస్తాయి. ఈ పండ్ల ఆకృతిని తగ్గిస్తాయి.